రాజు వెట్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ కు డెలివరీ బాయ్ తో జరిగిన వివాదం మరింత చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో అఖిల్ రాజు కారుపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై స్పందించిన అఖిల్ రాజ్ ఆర్డర్ ని తప్పు చిరునామాకు డెలివరీ చేసిన వ్యక్తి తిరిగి వచ్చి గొడవకు దిగడంతో పాటు తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఒక డెలివరీ అబ్బాయి ఒక రాంగ్ అడ్రస్ అంటే మా ఆపోజిట్ ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇవ్వాల్సిన 201లో ఇవ్వాల్సింది అక్కడ ఇవ్వాల్సింది మిస్లీడ్ అయ్యి సో అది మా ఇంటికి తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఏంటి మనకు సంబంధం లేదు కదా అని మా మమ్మీ ఓపెన్ చేసింది. అంతకు ముందే ఓపెన్ చేసి అరే ఇది మటన్ ఉంది ఏంటి మనది కాదు కదా అక్కడ పెట్టేశాం. సో జస్ట్ కవర్ తీసి అక్కడ పెట్టేశాం. అప్పుడే స్క్రిప్ట్ రీడింగ్ అయిపోయి నేను లేచి అన్నం తినేస్తున్నా. సో ఆ టైంకి అబ్బాయి వచ్చి డోర్ కొట్టాడు. కొడితే నేను డోర్ తీసి ఆర్డర్ అని అడిగాడు. బ్రదర్ మాకు ఇది చాలా రాంగ్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఇది 10th టైం కంటిన్యూస్ గా చాలా రావడం వల్ల సో నేను ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి బ్రదర్ మీరు వచ్చే ముందు చూసుకోవాలి కదా, మీరు కనుక్కోవాలి కదా ఏంటి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎందుకలా ఇచ్చేసి వెళ్ళిపోయారు అని అడిగాను. అడిగితే ఏమన్నా నేను ఇచ్చేసి వెళ్ళిపోయినా అది ఇది అని అన్నాడు. సరే నీ ఆర్డర్ నీకు ఇచ్చేస్తా పోయా నెక్స్ట్ టైం నుంచి కొంచెం చూసుకొని వెళ్ళు అని అంటే ఆ ప్యాకెట్ మా మమ్మీ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇస్తే ఏంది ఓపెన్ చేసిర్రు ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా అది ఇది అని ప్రొవోకింగ్ గా మా అమ్మ మీదకి మాట్లాడాడు. సో అమ్మ మీదకి మాట్లాడినప్పుడు నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి నీ ఆర్డర్ 200 రూపీస్ ఆఫ్ ఆర్డర్ 300 రూపీస్ నీ ఆర్డర్ నీకు ఇచ్చేస్తున్నాం కదా తీసుకో కదా, నువ్వు ఎలా అయితే మిస్టేక్ అనుకున్నావో అలాగే మిస్టేక్ మాకు కూడా తెలియకుండా మేము ఓపెన్ చేసాం అంతే. దానికి సారీ కూడా చెప్పేసాం, మేము కూడా సారీ చెప్పి ఆ అబ్బాయికి ఇచ్చేసాం. ఇచ్చేస్తే అబ్బాయి తీసుకోకుండా ఫ్రీగా వస్తే తీసుకుంటారా అది ఇది అని మా అమ్మగారి మీదకి మాట్లాడారు. మీరు చెప్పండి సార్, మీ అమ్మగారి మీదకి మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి. సో అప్పుడు మీరు ప్రొవోక్ అయ్యారు. నేను ప్రొవోక్ అయ్యాను. అమ్మ కూడా రివర్స్ మాట్లాడినది, చీక్ ఇది మనకెందుకు ఇది మనకెందుకు అని మా అమ్మ కూడా మాట్లాడిన దానికి మా అమ్మ అబ్బాయి మీద ఊసింది ఇది అది అని ఎక్కడ లేని అలిగేషన్ అంతా చెప్తున్నాడు. ఆయన మీద ఊయలేదు. ఈ పార్సల్ మనకెందుకు అని చెప్పి ఈ పార్సల్ మనకెందుకు అని ఇచ్చేసింది. ఓకే, ఆయన మీద ఊసిందని చెప్పాడు. ఆయన మీద ఎక్కడ ఊసిందో నాకు తెలియదు.